మరి పోయిన వారంలో మనం మాట్లాడుకున్నటువంటి ఒక అంశం వచ్చేసి ఇత్రో అనేటటువంటి ఒక వ్యక్తిని గురించి మనం నేర్చుకున్నాం. ఇత్రో ఎలాంటి వాడో నేను కొన్ని సందర్భాలు చూపించాను. ఎలాంటి సందర్భాలు అవి అని చెప్పేసి అన్నప్పుడు ముందు మనం వాక్యం గురించి నేర్చుకున్నాం. వాక్యాన్ని ఎలా వినాలి, ఎలా చదవాలి, ఎలా ధ్యానించాలి, ఆ ధ్యానం చేసిన దాన్ని, విన్నదాన్ని మనం ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా ఇతరులకు మనం బోధించాలి అనేది మనము పోయిన వారంలో ఇత్రో జీవితం ద్వారా ఈ 3 మాటలు కూడా మనం గమనించాం. సో ఇత్రో జీవితము చాలా శ్రేష్టమైనటువంటి పాఠాలను నేర్పించింది అని చెప్పక తప్పదు. ఈ ఇత్రో అబ్రహాము వంశంలో నుండి వచ్చాడని, అబ్రహాము యొక్క మరొక భార్యకు పుట్టినటువంటి సంతానముగా ఇత్రోను మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఈ ఇత్రో జీవితంలో మరి అనేకమైనటువంటి అంటే ఎంత జ్ఞానవంతుడో ఆ విషయం గురించి మనం నేర్చుకున్నాం. ఎంత జ్ఞానవంతుడు అని చెప్పేసి అనేటప్పుడు మరి తన అల్లుడైనటువంటి మోషేకే చక్కటి జ్ఞానాన్ని, చక్కటి ఉపదేశాన్ని ఇవ్వగలిగినటువంటి వాడుగా, మంచి గైడెన్స్ ఇవ్వగలిగినటువంటి వాడుగా ఇత్రో ఉన్నాడు అనే అంశాన్ని మనం ఇత్రో జీవితం ద్వారా నేర్చుకోగలిగాం. ఇక తర్వాత నేను ఈ వాక్యాన్ని స్టార్ట్ చేయకముందు అసలు వాక్యం ఏ విధంగా పనిచేస్తుంది మనుషు లోపట అని మాట్లాడేటప్పుడు ఒక సూర్యుడు ఉదయించినటువంటి రీతిగా, సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయించి మరి మొక్కలకు మేలు చేస్తాడో, మరి ఆ మొక్కలు జంతువులకు మేలు చేస్తుందో, అలా దేవుని వాక్యము కూడా సూర్యుని వలె ఉదయించి మన లోపల వాక్యం పనిచేస్తుంది అని మనం నేర్చుకున్నాం. సో అది 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో నుండి మనం నేర్చుకున్నటువంటి సంగతులు. ఒక్కసారి అదే మాటను చదివి మనం ఇక ముందుకు వెళ్దాం. చూడండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చదువుకుందాం. వాక్యము ఎంత శక్తివంతమైనది అనే మాటను నేను జ్ఞాపకం చేస్తూనే మరి ఈ రోజు వాక్య భాగంలోనికి వెళ్తాను. ఒకసారి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి. గట్టి చదువు. మహాత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములోని ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని వాక్యము సూర్యునితో పోల్చబడింది. దేవుని వాక్యము మేలుకరమైనది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము ఒక ఇన్స్ట్రక్టర్ అనగా మనకు ఒక గైడెన్స్ ఇచ్చేది. ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళకూడదు, ఒక దిక్సూచిలాగా దేవుని వాక్యం పనిచేసేది. అంత శక్తివంతమైనటువంటి వాక్యము మన దగ్గర దేవుడు మనకు పెట్టాడు. కాబట్టి వాక్యాన్ని జస్ట్ చదివితే సరిపోదు, కేవలము చదివితే సరిపోదు, లేక వింటే సరిపోదు. ఇంకేం చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు దానిని ధ్యానించాలి. ఇత్రో గురించి మాట్లాడేటప్పుడు ఇత్రో దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వాడు, దేవుని వాక్యాన్ని చదివినటువంటి వాడు. మూడవదిగా మరి మోషేతో ఇద్దరు కలిసి ఆ గుడారంలో కూర్చొని వారు దేవుని మాటలు మాట్లాడుకున్నారు. ఇత్రో ఎన్నో విషయాలు విన్నాడు. 10 తెగుళ్ళు ఏ విధంగా వచ్చాయి, ఏ విధంగా మరి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు కాపాడాడు, ఐగుప్తుల నుంచి వారిని బయటికి రప్పించాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి ఇత్రో తెలిస్తే సరిపోదు, దాన్ని ఇంకా వివరంగా తెలుసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా మోషే ద్వారానే జరిగించినటువంటి విషయాలు గనక మరి మోషేను కూర్చోబెట్టుకొని గుడారంలో ఆ విషయాలన్నీ కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గుడారము దేవుని మందిరానికి సాదృశ్యము. గుడారం అనగా దేవుని మందిరానికి సాదృశ్యం.
ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో, ఎవరైతే దేవుని మందిరములో దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారో, అలాంటి వారందరూ కూడా ఒక గొప్ప ఇత్రోలుగా మార్చబడతారు. ఇశ్రాయేలు ప్రజలకు ఎంత గొప్ప మేలుకరం చేశాడు అని చెప్పేసి అంటే, ఇత్రోను బట్టి మరి మోషే యొక్క ఆ 5 విషయాలు, ఎంతమంది, 50 మందికి ఒక లీడర్, 100 మందికి ఒక లీడర్, 1000 మందికి ఒక లీడర్ అనేటటువంటి ఆ అంశాలు ఏదైతే ఉన్నాయో, 50 మంది మీద ఒక లీడర్ని పెట్టాడు, తర్వాత 100 మంది మీద ఒక లీడర్ ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఇంకా ఈ 5 మినిస్ట్రీస్, 5 మరి సంగతులు, 10 మంది మీద, 50 మంది మీద, 100 మంది మీద, తర్వాత 1000 మంది మీద, ఆ తర్వాత మోషే, ఇలా 5-fold మినిస్ట్రీ అంటాం. ఈ 5-fold మినిస్ట్రీ పాత నిబంధన గ్రంథంలో ఇత్రో ద్వారా స్టార్ట్ అయితే, కొత్త నిబంధన గ్రంథంలో మనకు 5 రకాల పరిచర్యలు కనబడతాయి. ఆ 5 రకాల పరిచర్యలే, ఒకటేమో అపోస్తులు అని పిలువబడేవారు, రెండవదిగా ప్రవక్తలను పిలువబడేవారు, మూడవదిగా సువార్తికులను పిలువబడేవారు, నాలుగవదిగా కాపరులు అని పిలువబడేవారు, ఐదవదిగా ఉపదేశకులు అని పిలువబడేవారు. అంటే ఆ 5 రకాల పరిచర్యలు ముందుగానే మరి ఇత్రో ద్వారా దేవుడు జరిగించినట్టుగా మనం పాత నిబంధన గ్రంథంలో చూసాం. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో ఈ రోజు మనకు ఉన్నటువంటి ఈ 5 వ్యక్తులు ఎవరైతే అపోస్తులను పిలువబడుతున్నారో, లేక కాపరులు, ప్రవక్తలు, ఇప్పుడు చెప్పిన ఉపదేశకులు, వీళ్ళంతా కూడా ఈ 5-fold మినిస్ట్రీ ఈ రోజు ఇప్పటికీ జరుగుతూనే ఉంది, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అంత మాత్రాన నేను అపోస్తులుడనే అని చెప్పుకోవడానికి ఎటువంటి ఆధారం లేదు. కారణం ఏంటంటే, అపోస్తులుడు అని చెప్పేసి అంటే పంపబడినవాడు అని అర్థం. పంపబడినవాడు, ఎవరు దేవుడు నిజంగా పంపించాడు అని చెప్పేసి అంటే 12 మంది శిష్యులను పంపించాడు. 12 మంది శిష్యులను పంపించేటప్పుడు వారిని అపోస్తులుగా అభిషేకించి ఒక ప్రత్యేక పని కొరకు దేవుడు వారిని తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మరి అపోస్తులు ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి అంటే ఆ 12 మంది శిష్యులు. ఆ తర్వాత ప్రవక్తలు ఉన్నారు, ఇప్పటికీ ప్రవక్తలు మరి పరిచర్య చేస్తా ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. వీళ్ళంతా కూడా వారి వారి పనులు వారి వారి పరిధిలో చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇది ఇత్రో గురించినటువంటి కొన్ని విషయాలు పోయిన వారంలో మనం నేర్చుకున్నటువంటి సంగతులు. ఇక ఈ రోజు కొరకు మరి దేవుని వాక్యంలో నుండి నేను ఒక 11 వచనాలను కొంచెం ఓపికగా 11 వచనాలను చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఈ 11 వచనాలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అని చెప్పేటటువంటి వచనాలు. తర్వాత దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారము నా అంశం ఇలా ఉండబోతుంది. వచ్చే ఆదివారం అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ఎక్కడైనా సరే నేను దేవుణ్ణి అని బైబిలానుసారంగా బైబిల్లో ఎక్కడైనా నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి, నన్ను పూజించండి అని ఎక్కడైనా చెప్పాడా? ఒకవేళ చెబితే బైబిల్లో ఉన్నాయా అలాంటి ఆధారాలు? లేకుంటే అసలు చెప్పలేదా? చెప్పకపోతే ఎలా దేవుడు అని చెప్పేసి మనం ఆరాధిస్తూ ఉన్నాం? ఇలాంటి ప్రశ్నలకు మరి సూటిగా దేవుని వాక్యంలో నుండి వచ్చే ఆదివారం కూడా ఇదే అంశాన్ని మనం కంటిన్యూ చేయబోతూ ఉన్నాం. ఈ రోజు అంశం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని చూపించేటటువంటి ఒక 11 రెఫరెన్సెస్ నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నా. కొంచెం ఓపిక కలిగి త్వరగా వచనాలను చదువుదామా. మొదటి వచనముగా కీర్తనకారుడు రాసిన 2వ సంకీర్తన మొదటి 7 వచనాలు. దయచేసి ఎవరైనా త్వరగా తీయండి, ఆలస్యం చేయొద్దు. చదివేటటువంటి వారు కాస్త స్వరమెత్తి గట్టిగా చదివి మరి దేవుని వాక్యానికి మనం విలువిద్దాం. వీలైతే ఒక మైక్ దగ్గర పెట్టుకొని చదవడానికి ప్రయత్నం చేయండి, ఇంకా స్పష్టంగా వేరే వాళ్ళకి వినబడుతుంది. అన్యజనులు కంటిన్యూ 7 వచనాలు చదువుతుంది. మనము వారి కట్లు తెప్పుదము రండి, వారి భాషములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాను ఆయన అభిషేకునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు,
నేను నిన్ను కని ఉన్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాటలు అండి ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరి జననం గురించి లేక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ గురించినటువంటి మాటలుగా ప్రస్తావించబడుతూ ఉన్నాయి. ఇక్కడ 7వ వచనంలో కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఎవరైనా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభుని యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రస్తావన ఈ 7 వచనాల్లో మనకు చాలా మరి క్లియర్ గా కనబడుతూ ఉంది. అన్యజనులు ఎలా అల్లరేపుచున్నారు, జనములు వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి. అభిషక్తుడు ఎవరికి పేరు అభిషక్తుడని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి. యేసు అనగా రక్షకుడు అని చెప్పేసి అర్థము, క్రీస్తు అనగా అభిషక్తుడు అని చెప్పేసి అర్థం. అంటే ఒక అభిషేకాన్ని తీసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి పనిని మీద పెట్టుకొని ఒక మిషన్ తోటి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన అభిషక్తుడు అనేటటువంటి పదాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకనే పాత నిబంధన గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడా అని చెప్పేసి అంటే 100% ఆయన దేవుడు. ఎందుకు దేవుడు అని చెప్పేసి అంటే ఆయన అభిషేకం పొంది ఈ లోకానికి దిగి వచ్చినటువంటి వారు. ఆయన లాంటి వారు ఈ లోకంలో ఎవరూ లేనే లేరు కదండి. అందుకని అంటాడు ఇంకా 4వ వచనంలో, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహాసించుచున్నాడు, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. కాబట్టి ఎవరైతే నవ్వుతున్నారో నవ్వనివ్వండి. ఈరోజు ప్రపంచంలో ఏథీస్టులు ఉన్నారు. ఏథీస్ట్ అంటే దేవుడు లేడు అని చెప్పేసి అనేటటువంటి వారు ఉన్నారు. ఈరోజు ఎంతో మంది మరి ఏథీస్టులుగా జీవిస్తూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం, సమాజంలో అక్కడక్కడ కనబడుతూనే ఉంటారు. అసలు దేవుడు లేడు, దయ్యం లేదు అని తిరిగేటటువంటి వారు కూడా లేకపోలేదు. ఒకవేళ వారిని మనం పట్టుకొని ఈ భూమి అంతా ఎలా కలిగింది, ఈ నవగ్రహాలు లేక దశగ్రహాలు ఎలా కలిగాయి అని చెప్పేసి అడిగి చూడండి, ఎవరు కూడా దానికి సమాధానం చెప్పలేరు. వారికి సైన్స్ ఒక్కటే ఆధారం. సైన్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి అడిగామనుకోండి, ఇక దానికి తర్వాత వారి దగ్గర ఎటువంటి ఆన్సర్స్ ఉండవు. కారణం ఏంటంటే ఆ సైన్స్ ని క్రియేట్ చేసినటువంటి వాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే అంశాన్ని వారు గుర్తెరగా లేదు కనుక అలా వారు మరి ఇబ్బందులో ఉన్నారు. మీరు గత రాత్రి లేకుండా నిన్న రోజు నుంచి ఒక అంశము సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. మన క్రైస్తవ సమాజము మరి దగ్గర ఒక వ్యక్తి కృషిపాల్ అని చెప్పేసి ఉండేవాడు. ఈ కృషిపాల్ మొట్టమొదటిగా యేసు ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తి, తర్వాత బైబిల్ ట్రైనింగ్ చేసినటువంటి వ్యక్తి, ఆ తర్వాత సేవలో ఉన్నటువంటి వ్యక్తి. కొంతకాలం తర్వాత ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసిందో మనకు తెలియదు కానీ లోకంలో కలిసిపోయాడు. లోకంలో కలిసిపోయి అసలు యేసు ప్రభు అని బైబిల్లో లేదు, యేసు ప్రభు దేవుడు కానే కాదు, యెహోవా అనేది ఒక క్యారెక్టర్ మాత్రమే, ఒక కల్పితం మాత్రమే, అసలు దేవుడు లేనే లేడని చెప్పేసి ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. ఈయనను కూడా కొంతమంది పట్టుకున్నారు. ఆయనతో కూడా ఎన్నో ఇంటర్వ్యూలు జరిగాయి, ఎన్నెన్నో విధాలుగా ఆయనను వాడుకున్నారు. అయితే మొన్నటి దినాన 20వ తారీఖు రోజున దేవుడు అతనికి ప్రత్యేకంగా దర్శించాడు. కృషిపాల్ గారిని దర్శించాడు. ఎలా దర్శించాడో తెలుసా? ఆయన మరి మధ్యాహ్నం పూట 3 గంటల సమయంలో తన రూమ్ అంతా కూడా ఒక వెలుగుమయంగా కావడం, అక్కడ దేవుని స్వరం అతను వినడం, నీవు నన్ను బాధ పెడుతున్నావు, కష్టంలో నీవు ఎంతో ఇబ్బందిలో ఉన్నావు, కాబట్టి నీవు మరలా ఒకసారి ఆలోచన చేయి, నువ్వు చేసేది తప్పు అని ప్రభుని యేసుక్రీస్తు వారు అతనితో మాట్లాడారు. ఎప్పుడైతే దేవుడు తనతో మాట్లాడాడో ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఒక వీడియో రిలీజ్ చేశాడు. క్రైస్తవ లోకానికి అంతటికి కూడా, క్రైస్తవ సమాజానికి సారీ చెప్తూ, తప్పైపోయింది, ఇంతవరకు నేను దేవుడు లేడని చెప్పేసి బోధించాను, నన్ను క్షమించండి, దేవుడు నిజంగా ఉన్నాడు అని ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యపత్రం పలుకుతూ ఉన్నాడు. మార్నింగ్ నేను ఇలా ఓపెన్ చేస్తుంటే నా ఫేస్బుక్ లో మన కృష్ణ ఫర్ క్రైస్ట్, యూట్యూబ్ లో కృష్ణ ఫర్ క్రైస్ట్ మన బంజారా బ్రదర్, మీ అందరికీ తెలుసు, మన చర్చి కూడా గతంలో వచ్చి వాక్యం చెప్పారు మీర్పేటలో ఉన్నప్పుడు. అన్న చాలా అద్భుతంగా వాడబడుతున్నాడు. మార్నింగ్ అతని దగ్గరికి వెళ్ళిపోయి కృషిపాల్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటా ఉన్నాడు. ఆయనతో దాదాపుగా 3-4 గంటల వరకు అతనికి సువార్త చెప్పి వాక్యం చెప్పి మరలా బలపరిచి మరి వస్తున్నట్టు వాడిగా నేను చూశాను. చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఈరోజు దేవుడు లేడు అనేటువంటి వ్యక్తులకు దేవుడు ఉన్నాడు అని చెప్పేది బైబిల్. హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
కాబట్టి ఎంతో మంది అలా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, ఎవరో ఏదో ఒక మాట అంటే వారు లోకంలో కలిసిపోయి తిరిగి దేవుడు వారితో మాట్లాడినప్పుడు, సంధించినప్పుడు తిరిగి వచ్చినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అందులో మరి ప్రముఖులుగా మనం చెప్పుకుంటున్నటువంటి పౌలు కూడా ఉన్నారు. ఒకప్పుడు ఆయన సౌలుగా జీవించాడు. సౌలుగా ఉన్నప్పుడు సంఘానికి హింసకుడుగా, తర్వాత దూషకుడుగా, తర్వాత సంఘానికి హానికరుడుగా ఎంతో మందిని మరి ఈడ్చుకొని ఆ చావడి దగ్గర గుంజుకొని వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ టైం వచ్చింది, దేవుడు దర్శించాడు, తన జీవితం మారిపోయింది. ఇప్పుడు ఇంతగా దేవుని కోసం వాడబడినటువంటి వ్యక్తిగా అతని పేరు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అది అపోస్తలుడైనటువంటి పౌలు గురించినటువంటి మాట. కాబట్టి ఈ వచనాల్లో అభిషక్తుడు అని పిలువబడుతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన అభిషక్తుడు అనగా ఒక పనిని పూనుకొని, ఒక పనిని దగ్గర పెట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లార్డ్ అనే పదం మనకు కనబడుతుంది ఇంగ్లీష్ లో. అంటే ప్రభువుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. మొదటి మాట. ఇక రెండో మాట అదే కీర్తనకారుడు 45వ సంకీర్తన 6-7 వచనాల్లో మనం ఒకసారి చదువుదాం. దయచేసి అందరూ కూడా దేవుని వాక్యాన్ని తెరిచి చూడండి. ఎవరు కూడా దేవుని వాక్యాన్ని తెరవకుండా ఉండకూడదు. అందరూ తెరిచి చూడండి. 45వ అధ్యాయం 45వ సంకీర్తన 6-7 వచనాలు. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ ఇంగ్లీష్ లో మరి 6వ వచనంలో రాయబడింది, Thy throne, O Lord, O God, is forever and ever. O God అనే పదం God, గాడ్, జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రక్టర్. ఆయన అన్నిటిని కూడా జనరేట్ చేయగలిగినటువంటి వాడు, అన్నిటినీ సృష్టించగలిగినటువంటి వాడు, అన్నిటినీ ఆపరేట్ అనగా మరి నడిపించగలిగినటువంటి వాడు, అన్నిటినీ నాశనము చేయగలిగినటువంటి వాడు. ఆయనకే గాడ్ లేక దేవుడు అని చెప్పేసే పదము ఆపాదించబడింది. అది ప్రభుని యేసుక్రీస్తు వారి గురించినటువంటి మరొక ప్రవచనాత్మకమైనటువంటి మాట. ఇక మూడో మాట దగ్గరికి వద్దాం. మూడో మాట, ఈ రెండో మాటలో సాక్షాత్తుగా తండ్రే తన కుమారుడైన యేసుక్రీస్తు వారు దేవుడు అనే పదాన్ని చెప్పడం అనేది మనం ఇక్కడ గమనిస్తున్నటువంటి మాట. ఒకవేళ ఈ పదాలన్నింటినీ మీ దగ్గర పెట్టుకొని ఒక మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా ఒక కామెంటరీ తీసుకొని మీరు ధ్యానం చేయగలిగితే, ఎందుకని దేవుడని పిలిచాడు, ఎందుకని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనే మాటలు మీకు ఎన్నో అర్థమవుతాయి. ఇక మూడో మాట, అదే కీర్తనకారుడు 72వ కీర్తన మొదటి కొన్ని వచనాలు మనం చదువుదాం. 72వ సంకీర్తన. దయచేసి అందరూ కూడా తెరిచి దేవుని వాక్యం చూద్దాం. 72వ సంకీర్తన మొదటి కొన్ని వచనాలు. దేవా రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీరుస్తాడు. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజల్లో శ్రమనందు వారికి అతడు న్యాయము తీర్చును. బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగొట్టును. ఇంకా సూర్యుడు నిలుచున్నంత కాలం, చంద్రుడు నిలుచున్నంత కాలం తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగి ఉందురు. గడ్డి కోసిన బీటి మీద కురియు వాన వలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి చెప్దాం హల్లెలూయా. యేసుక్రీస్తు వారి గురించినటువంటి మరొక ప్రవచనాత్మకమైనటువంటి మాట. ఎలాంటి వాడంటే యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పేసి అంటే చూడండి, ఆయన రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము. రాజకుమారుడుగా, రాజుకు కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు అభిషేకము నుండి ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఆయన న్యాయము యథార్థమైనది.
ఆయన న్యాయము యథార్థమైనది. ఆయన న్యాయం ఎలాంటిది అని చెప్పేసి అంటే వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన త్రాసు పట్టుకున్నప్పుడు అందులో ఏ మాత్రము కూడా ఆ తూనిక రాళ్ళు కూడా యథార్థమైనవంట. అంటే ఎటువంటివి కూడా తేడా లేనటువంటి, అన్యాయము లేనటువంటి వాడుగా దేవుడు మనకు కనబడుతూ ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇంకా మాట్లాడుతూ అంటున్నాడు, నీతిని బట్టి పర్వతములు, చిన్న కొండలు, ప్రజలకు నెమ్మదిని కలగజేసేవాడు. అందుకని యేసు ప్రభు వారికి ఒక పేరు కూడా ఇవ్వబడింది కదా, సమాధానకర్త అనేటటువంటి పదం. అది కేవలం యేసు ప్రభు వారికి మాత్రమే సరిపోతుంది. ఈరోజు సమాధానం లేక ప్రపంచంలో ఎంతో మంది ఉట్కాలని, లేకుంటే రకరకాల డ్రగ్స్, రకరకాల వాటికి వ్యసనాలకు బానిస అయిపోయి వారి ప్రాణాలను తీసేసుకుంటూ ఉన్నారు. ఎంతో మంది వారికి వారు హ్యాండ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తా ఉంది, యేసు ప్రభువును నమ్మినటువంటి వ్యక్తులకు సమాధానం ఉంటుంది. వారి కుటుంబంలో వ్యక్తిగతంగా దేవుడు సమాధానకర్తగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక 4వ మాట దయచేసి త్వరగా చేద్దామా. కీర్తనకారుడు రాస్తున్న 102వ సంకీర్తన 25 నుంచి 27 వరకు మనం చదువుదాం. 102వ సంకీర్తన. పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రము తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారికి అంతము లేదు. ఎంతో మంది అనుకున్నారు ఆ రోజున యేసు ప్రభును చంపాలనుకున్న వారి యొక్క పేర్లన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, తన ప్రాణాన్ని పణముగా పెట్టినటువంటి యేసు ప్రభువారు, మరణాన్ని మరణింపజేసి ఆయన తిరిగి లేచినటువంటి వాడుగా, విజయోత్సాహముతోటి ఆయన తిరిగి లేచి నేటికి సజీవముగానే ఉన్నాడు. ఈ సువార్త మా తాత వింటే నమ్మి ఉంటే ఆయన రక్షించబడి ఉండేవాడు. మా నాన్న విన్నాడు, రక్షించబడ్డాడు. నేను విన్నాను, అదే సువార్త, నేను రక్షించబడ్డాను. రేపటి రోజున నా కుమారుడు కూడా ఇదే సువార్తను అంగీకరిస్తే అతను కూడా రక్షించబడతాడు. కాబట్టి సువార్తలో ఉన్న గొప్పతనం అది, సువార్తలో ఉన్నటువంటి మరి ఔన్నత్యం అది. నీవు నేడు ఏకరీతిగా ఉండేవాడని మాట్లాడుతూ అంటున్నాడు, నీ సంవత్సరములకు అంతము లేదు. అందుకని యేసు ప్రభువారు అంటారు, నేను అబ్రహాము కంటే ముందున్న వాడను అంటాడు. ఎవరికంటే ముందు? అబ్రహాము కంటే ముందు. అబ్రహాము ఉన్న సంవత్సరం ఏంటి? యేసు ప్రభువారు పుట్టిన సంవత్సరం ఏంటి? నేను అబ్రహాము కంటే ముందున్న వాడను అంటే ఎలా ఉంటది? సరే, నేనే ఈ మాట అంటాను, నేను మహాత్మా గాంధీ గారి కంటే ముందున్న వాడను అన్నాను అనుకోండి, ఎలా ఉంటది వినడానికి? అది చాలా ఎబ్బెట్టుగా, అభ్యంతరకరంగా ఉంటుంది. వెంటనే దాని ట్రోల్స్ జరుగుతాయి. ఇంకా చాలా మంది దాన్ని అభ్యంతరం వ్యక్తపరుస్తారు, ఇది సరైనది కాదు అని చెప్పేసి అంటారు. కానీ యేసు ప్రభు వారికి ఇది తప్పు అని చెప్పేసి అనడానికి ఎటువంటి రుజువులు లేవు. ఆయన అబ్రహాము కంటే ముందుగా కాదు, భూమికి పునాదులు వేసినప్పుడే ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క ప్రారంభము అనేది అన్నిటికీ ప్రారంభం ఉంది. యేసయ్యకు ప్రారంభం ఎక్కడ అని చెప్పేసి అంటే అసలు ప్రారంభము లేనటువంటి వాడు, ఆది అంతములు లేనటువంటి వాడు ఆయన ఒక్కడు మాత్రమే. అందుకని అన్నాడు, మరి మన హైందవ సహోదరులు ఇలా మాట్లాడతారు ఏంటంటే, మరి ఓంకార స్వరూపుడు. ఓంకార స్వరూపుడు అనే మాటకు అర్థం ఏంటంటే శబ్దలంకారములో నుంచి వచ్చిన వాడు, శబ్దములో నుండి వచ్చినటువంటి వాడు. ఆయన ఒక వాక్కుగా ఉన్నాడు. అందుకనే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా మనుషులందరిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఐదవ సంగతి ఒకసారి చూద్దామా. ఈ 102వ కీర్తనలో కూడా చదివాం. ఇక 110వ కీర్తన, 110వ సంకీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ప్రభువు నా ప్రభువుతో. ఎవరి ప్రభువు?
తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు ఇద్దరు కూడా ఏకమై ఉన్నారు, ఒక్కటే అయి ఉన్నారు అనే పదాన్ని మనం ఇక్కడ గమనించగలం. ఇది మనకు అర్థం కావడానికి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 56వ వచనాన్ని చదువుదాం. ఈ వచనానికి లింక్ గా లేకుంటే ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ముందుకెళ్ళి అపోస్తుల కార్య గ్రంథములు 7వ అధ్యాయం 56వ వచనం. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇక్కడ ఏమని రాయబడింది కీర్తన గ్రంథంలో? ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నిన్ను శత్రువులను నీ పాదములు పీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇదే మాట అపోస్తుల కార్యగ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది సాక్షాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాట. ఇక అందరికీ బాగా ఫెమిలియర్, బాగా తెలిసినటువంటి మనము క్రిస్మస్ టైంలో ఎక్కువగా వాడుకునే ఒక పదం ఉంది. ఆ పదం ఏంటంటే, ఆ వచనం ఏంటంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు. మనకు బాగా అంటే చాలా సుపరిచితమైనటువంటి వాక్యం. అది చదువుదాం ఒకసారి. ఏలయనగా శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తామందరం హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు చెప్పండి ఒకసారి హల్లెలూయా. చిన్నపిల్లలు ఉన్నారా? ఎవరు నిద్రపోవట్లేదు, మీరందరూ అలర్ట్ గా ఉన్నారు, వింటున్నారు, చాలా సంతోషం. జాగ్రత్త గమనించండి. ఇందులో ఒక మాట మనం చూస్తున్నాము, యేసు ప్రభు వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్, యేసు ప్రభు వారి యొక్క గుణ లక్షణాలన్నీ కూడా ఇందులో మనకు కనబడుతూ ఉన్నాయి. ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్త, సమాధానకర్త, ఇవన్నీ కూడా యేసు ప్రభు వారికి మాత్రమే సూటబుల్ అనే విధంగా మనకు కనబడుతూ ఉంటాయి. కొంతమంది అడుగుతుంటారు ఇలా, యేసు ప్రభు వారి పేరు యెహోవా అని చెప్పేసి మీరు పాత నిబంధన గ్రంథంలో అంటారు కదా, ఆ యెహోవా పదం ఎక్కడైనా క్రొత్త నిబంధనలో కనబడుతుందా? మీరు యేసు ప్రభు వేరు, యెహోవా వేరు అన్నట్టుగా వాళ్ళకి అర్థమవుతా ఉంటుంది. అసలు యెహోవా అనే పదము క్రొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడైనా కనబడుతుందా? ఎవరైనా చెప్తారా? చెప్పిన వాళ్ళకి ఒక చాక్లెట్ లేకుంటే ఒక బిస్కెట్ ప్యాకెట్. ఎవరు చెప్తున్నారు? యెహోవా అనే పదము క్రొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడైనా కనబడుతుందా? కనబడితే ఎక్కడ, కనబడకపోతే కనబడట్లేదని చెప్పండి. అంటే మీ కనబడలేనంత మాత్రం లేనట్టు కాదు మళ్ళీ. ఓకే చెప్పండి ఎవరైనా. ఎక్కడో కానీ ఉండొచ్చని చెప్పేసి ఉంటారు. అంటే బైబిల్ పూర్తిగా చదివితే, అవగాహన ఉంటే అర్థమైపోతుంది వెంటనే. యెహోవా అనే పదము క్రొత్త నిబంధనలో డైరెక్ట్ గా మనకు కనిపించదు, కానీ హల్లెలూయా అనే పదంలో మాత్రం కనబడుతుంది. హల్లెలూయా అనే పదము యావే అంటాం. యావే, యెహోవా అనే పదానికి అర్థం అది. ఎక్కడుంది? మొట్టమొదటి ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? ప్రకటన సార్, అదేనా? ప్రకటన 19. ప్రకటన 19లో కనబడుతుంది. ఒకసారి చదువుతారా సార్? 19 ఏ వచ్చిన? ఆ పుట్ నోట్లో మనకు హల్లెలూయా అనే పదం ఆతో స్టార్ట్ అవుతుంది. మనం హెచ్ అని ఇంగ్లీష్ లో హెచ్, హల్లెలూయా అని చెప్పేసి అంటుంటాం. ఒకసారి చదవండి. ఏ వచనం? 7వ వచనం. 19:7 ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, సిద్ధపరచుకొని ఉన్నది. సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచదమని చెప్పగా వింటిని. ఎక్కడ పుట్టినోట ఎక్కడ ఉంది? ఏమని రాయబడింది? ఏ పదానికి అది ఉందా సార్? 7వ వచనమేనా? మొదటి వచనము లాస్ట్ పదం. అటు తర్వాత చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి. ఆ మొదటి వచనంలోనే ఆ పుట్ నోట్ లో మూల భాషలో హల్లెలూయా, హల్లెలూయా అనే పదం మనకు కనబడుతుంది. ఆ యా అనే పదం ఏదైతే ఉందో యావే, యావే అనగా యెహోవా అని చెప్పేసి అర్థం.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో కాబట్టి చాలా పదాలు మనకు కనిపించనంత మాత్రాన, లేకుంటే దాంట్లో లేదేమో అని చెప్పేసి కూడా మనం పొరపాటు చేసినట్టు, యేసు ప్రభు వారి యొక్క ప్రస్తావన మరి పాత నిబంధనలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇంత ఆధారాలు ఉన్నందుకే ప్రపంచంలోనే more than half of the people they are serving the Lord. దేవుని వారు ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి లేకుంటే ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కువ మంది పాటిస్తున్నా లేక ఎక్కువ మంది నమ్ముతున్నా దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభుని యేసుక్రీస్తు వారు. స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. yes. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి మరి అన్ని అద్భుతమైనటువంటి సుగుణాలతో ఉన్నటువంటి పదాలను మనం చూసాం. యెషయా గ్రంథం 9, 6, 7 వచనాల్లో. ఇంకా 7వ పదం దగ్గరికి వద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల వరకు మనం చదువుదాం. దయచేసి ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరని చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాని చూచెదరు. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చినటువంటి మరి బాప్తిస్మం ఇచ్చే యోహానుకు సంబంధించినటువంటి మాటను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభు వారి కంటే ముందుగా ఒక మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినటువంటి వాడుగా యోహాను భక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. అదే మాటల్లో మీరు కిందికి వచ్చినాలో చూస్తే మలాకి 3:1, మత్తయి సువార్త 3:3, తర్వాత యోహాను సువార్త 1:29 ఈ వచనాలన్నింటిలో మనం చూస్తే ఈ వచనానికి లింక్ గా కనబడతాయి. అందులో మనకు కనబడే విషయం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారు, ఆయన మెస్సయ్య, ఆయనే దేవుడు అనే పదాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. అది 7వ పదం. ఇక 8వ పదం దగ్గరికి వద్దాం. దయచేసి త్వరగా తీసి దేవుని వాక్యం చదవండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ఈరోజు చాలా వచనాలు చూపించడానికి నేను రెడీ అయిపోయాను. సో కాబట్టి ఇంకా కొంచెం ఓపిక పట్టండి, అయిపోయింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుదాం. The book of Daniel, chapter 7, verses 13 and 14. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13, 14 వచనాలు. అమ్మా తీయలేదు ఎవరు? చూడండి అమ్మా సుప్రియ. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశమేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. హల్లెలూయా. యేసు ప్రభువు రాజ్యం ఏంటంట? ఎప్పటికీ లయము కానటువంటి రాజ్యము. అందుకనే బర్నబా వస్తాడు. మీరు ఒకవేళ కరుణామయుడు సినిమా చూస్తుంటే అందులో బర్నబా వచ్చి యేసు ప్రభువుతో ఇలా మాట్లాడతారు. నేను ఇంతమంది జనాలు ఫాలో అవుతున్నారు కదా, ఇంతమందిని వెనకొస్తున్నారు, నీ జనబలము నా యొక్క మరి పలుకుబడి ఈ రెండు కూడా ఒకటైతే ఈ రాజ్యం మనదవుతుంది, ఈ రాజ్యాన్ని మొత్తం మనం జయించవచ్చు అని చెప్పేసి అంటాడు. వెంటనే బర్నబాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ రాజ్యము వేరు, నా రాజ్యం వేరు. నీ రాజ్యము డబ్బు, లేకుంటే హోదా, లేకుంటే ఇంకేదో పదవులు, వీటి మీద ఆధారపడి ఉంది. కానీ నా రాజ్యం అయితే ప్రేమ, శాంతి, సమాధానం, వీటి యొక్క పునాదులు. యేసు ప్రభు వారి యొక్క రాజ్యానికి ప్రేమ, క్షమాపణ, లేకుంటే వీటి యొక్క పునాదులు అవి అని బర్నబాతో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల్ని మనం వింటాం.
కాబట్టి ఈ రోజున మరి యేసుక్రీస్తు ప్రభు వారు సకల జనులు ఆరాధించేటటువంటి దేవుడు. ఆయా భాషలు మాట్లాడే వారందరూ కూడా ఆయన స్తుతిస్తూ ఉన్నారు, ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. చెంచులు, కొయ్యలు, కొయ్యవారు కదా, ఈ మధ్యలో కోయా కోయా సాంగ్ ఎంత ఫేమస్ మీకు తెలుసు, బాగా ఫెమిలియర్ సాంగ్. నేను మొన్న రీసెంట్ గా ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందని చెప్పేసి ఆ 10 రోజుల మరి మినిస్ట్రీలో భాగంగా ఒకరోజు అక్కడికి వెళ్ళాం. పైనుంచి వాటర్ పడతా ఉంది. ఆ వాటర్ ఫాల్ కింద చాలా మంది స్నానం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అల్లరితో కేకలు వేస్తున్నారు. ఆ అల్లరిలో కేకల్లోనే ఒక పాట ఏంటంటే కోయా కోయా పాట. అంటే అక్కడ కూడా మారుమూల గ్రామాల్లో కూడా ఈ కోయా కోయా సాంగ్ వాడుతూ ఉన్నారు. ఆశ్చర్యం అనిపించింది. ఈ రోజు అన్ని జాతుల నుండి అన్ని యొక్క మరి భాషలు మాట్లాడే వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ముస్లిం సహోదరుడు మా గ్రామంలో ఉండేవాడు. నన్ను ఒక మాట అడిగారు, సార్ ఎందుకని యేసు ప్రభుని నమ్మాలి అని మాట్లాడేటప్పుడు చాలా విషయాలు అతను నాతో డిస్కస్ చేస్తూ ఆయన నన్ను కొన్ని క్వశ్చన్స్ చేసి నన్ను ఎలానైనా సరే ఆయన కన్విన్స్ చేయాలని చెప్పి చూస్తా ఉన్నాడు. నేను ఒక మాట అడిగాను, సార్ ఈరోజు యేసు ప్రభును అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు మాట్లాడే వారందరూ యేసు ప్రభుని నమ్ముకున్నారు. మీరు చెప్పండి, అలాంటి వారు ఎవరైనా అల్లాహ్ దేవుణ్ణి నమ్ముకున్నారా? అలా నమ్మిన వారు ఎవరైనా కనిపిస్తున్నారా అని చెప్పేసి అడిగాను. వెంటనే మళ్ళీ కలుద్దాం సార్ అని చేతులు చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపించలేదు. ఇప్పటికీ వెయిటింగ్ అనమాట. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మంది ఈ రోజు యేసు ప్రభును ఆయా భాషలు మాట్లాడే వారందరూ కూడా యేసు ప్రభుని నమ్మడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది 8వ మాట. ఇక 9వ మాట దయచేసి చూడండి. ఇర్మియా గ్రంథం 23:5-6 వచనాలు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. రాబోవు దినములలో దావీదునకు నీతి చిగురును పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయును. యేసు ప్రభువారు అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయమును జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతి అనబడుతున్నటువంటి చిగురు ఎవరి నుంచి రాయబడిన మాట ఇది? ప్రభు యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతి అనేటటువంటి చిగురుగా ఈ లోకానికి వచ్చాడు. సర్వమానవాళి యొక్క పాపమును ఆయన మీద మోసుకొని పోయినటువంటి గొర్రె పిల్లలాగా, నీతి అనేటటువంటి చిగురుగా, లేత మొక్కలాగా ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 10వ మాట నేను త్వరగా ముగిస్తాను. జెఫన్యా గ్రంథం చదువుదాం. జెఫన్యా 12వ అధ్యాయము 1వ వచనము 10వ వచనం ఈ రెండింటిని మనం చదువుదాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనాన్ని 10వ వచనాన్ని చదువుదాం. యెహోవా వాక్కు ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా. చదవండి 2వ వచనం 10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఎవరి గురించినటువంటి మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన ఇలా రాయబడినటువంటి మాట ఏంటంటే హౌ హీ క్రియేటెడ్ ఆల్ థింగ్స్. ఏ విధంగా ఆయన సమస్తాన్ని సృష్టించాడో, ఆ సృష్టి మొత్తం కూడా లేకుండా ఆయన ప్రజలందరూ కూడా ఎలా యేసు ప్రభువారికి వ్యతిరేకులుగా మార్చబడ్డారో మనం చూస్తూ ఉన్నాం. వ్యతిరేకత అనేది ఈ రోజే కాదు,
ఆ రోజుల్లో కూడా ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఉంది, తర్వాత క్రొత్త నిబంధన ఆదిమ సంఘంలో ఉంది. ఒక విషయం చెప్పనా, ఒక సీక్రెట్ ఏంటంటే, ఎక్కడైతే వ్యతిరేకత ఉంటుందో, ఎక్కడైతే శ్రమలు వస్తాయో, సమస్యలు ఉంటాయో, అక్కడ అభివృద్ధి ఉంటుంది. దేవునికి మహిమ, హల్లెలూయా. ఎక్కడైతే రక్తము చెందించబడుతుందో అక్కడ మహా సంఘాలు కట్టబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఒకవేళ కయీను హేబేలు స్టోరీలో మీరు చూడగలిగితే, మరి హేబేలు చనిపోయిన తర్వాత హేబేలు యొక్క రక్తము దేవునితో మాట్లాడుతూ ఉన్నదంట. హేబేలు రక్తం దేవునితో మాట్లాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక నీతిమంతుడు చనిపోతే ఆయన రక్తము కూడా భూమిలో నుండి దేవునితో మాట్లాడే పరిస్థితులు ఏర్పడతాయి. ఆ స్థలంలో మహాసంఘాలు కట్టబడినట్టుగా ఈరోజు ప్రపంచ చరిత్రలో ఎన్నెన్నో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడైతే సమస్యలు వస్తాయో, ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ అభివృద్ధి అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఎన్ని యాంటీ కన్వర్షన్ బిల్స్ తీసుకొచ్చినా, ఎలాంటి బిల్స్ తీసుకొచ్చినా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సత్యాన్ని ఎవరు ఆపలేదు. ఒక నిప్పును పట్టుకొని ఆ నిప్పును అణచివేద్దామని చెప్పేసి అనుకుంటే ఒక్క నిప్పు కణంలో ఒక చిన్న నిప్పు రవజాలు అడవి అంతటి కూడా తగిలిపెట్టడానికి. దేవుని సువార్తను ఆపడానికి ఎవరికి అధికారం లేదు. ఒకవేళ ఆపినటువంటి వారే ఆగిపోయి మధ్యలో వారు లోకంలో కలిసిపోయారు. ఎంతో మంది యేసు ప్రభువే దేవుడు అని చెప్పేసి నమ్ముకున్నారు. ఇది మరి ఈ గ్రంథం అంతా కూడా నల్లటి గ్రంథం, దీని ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు అన్నటువంటి వ్యక్తులందరూ కూడా వారి జీవితాలు యేసు ప్రభువు దగ్గర రాగానే వారిలో ఉన్నటువంటి నల్లతనం ఏందో బయటపడింది. ఫస్ట్ పైన అట్ట చూసి నల్ల పుస్తకం అనుకున్నారు, లోపల తెచ్చి చదువుతున్నప్పుడు వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ నల్లదనం ఏంటో, లేకుంటే ఆ చీకటి విషయాలు ఏంటో, తప్పేంటో, పాపం ఏంటో వారు గుర్తెరిగారు. యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించారు. చివరి వచనం చెప్పి ప్రార్థన చేస్తాను చూడండి. అదే జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 9:9 మనం చాలాసార్లు చదువుతుంటాం ఈ పదము, మళ్ళా చదువుతాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా బహుగా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, మనము కట్టబడినటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఆయన గాడిద మీద వచ్చి మనల్ని విడిపించినటువంటి వాడుగా, గాడిద సమాధానానికి గుర్తుగా. ఒక రాజు గుర్రం మీద వస్తున్నట్లయితే అతను యుద్ధానికి వస్తున్నటువంటి వాడిగా కనబడతాడు. అదే ఒక రాజు గాడిద మీద కూర్చొని వస్తున్నాడు అంటే ఆయన సమాధానంతో వస్తున్నాడు అని చెప్పడానికి గుర్తుగా మనకు కనబడతా ఉంది. ఆయన గాడిదని ఎక్కి నిన్ను నన్ను కట్టబడినటువంటి ఆ స్థితి నుండి, నువ్వు పాప బంధకాలలో కట్టబడి ఉన్నావో, లేకుంటే శాపముల మధ్య కట్టబడి ఉన్నావో, లేకుంటే దోషముల మధ్య కట్టబడి ఉన్నావో, ఆ నీ పాపములు దోషములు ఈ లోకంలో చేసిన ప్రతి ఒక్క పాపము నిమిత్తమై యేసు ప్రభువారు రక్తము కార్చి నిన్ను విడిపించి తన బిడ్డగా మార్చుకున్నాడు. ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తల వంచుదాం, కళ్ళు మోసుకుందాం. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్యకు వందనాలు చెల్లిద్దాం. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారము ఎక్కడైనా బైబిల్లో క్రీస్తు నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అన్నటువంటి విషయాలు చెప్పాడా? ఒకవేళ చెప్తే ఎన్ని ఆధారాలతో చెప్పాడో ఆ సంగతులు మనం చూడబోతున్నాం. ఈరోజు కేవలం పాత నిబంధన గ్రంథంలో నుంచి మాత్రమే యేసు ప్రభువారు దేవుడు అని చెప్పబడిన కొన్ని 11 వచన భాగాలను మనం చూసాం. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారము మనము చూడబోతున్నాము క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువారు ఎక్కడైనా నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెప్పాడా? చెప్తే ఎక్కడెక్కడ చెప్పాడు? ఒకవేళ చెప్పకపోతే ఈరోజు యేసు ప్రభును దేవుడిగా ఎందుకు మనం నమ్ముతూ ఉన్నాం? ఆ విషయాల గురించి మనం చర్చించబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోసము మనం నిజంగా అడుగుదాం. ఈ వారమంతా కూడా ఈ మాట మీద ధ్యానం ఉంచుదాం. దేవునికి మహిమ చెల్లిద్దాం. ప్రపంచవ్యాప్తముగా క్రైస్తవులు ఇంతగా మరి వ్యాపిస్తూ ఉన్నారు, ప్రబలుతూ ఉన్నారు అంటే మరి దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనదో. దేవునికి స్తోత్రం. సూర్యుడు ఉదయించినట్టుగా వాక్యం ఉదయిస్తూ ఉంది. అది చెట్లకి ఎంత అవసరమో, ఆ తర్వాత పశుపక్షాదులకు ఎంత అవసరమో, ఈరోజు సర్వ మానవాళికి కూడా దేవుని వాక్యం అంత అవసరమైనది. దాన్ని చదవడం మాత్రము కాదు, కేవలము దాన్ని ధ్యానించడం మాత్రం కాదు, బోధించడం చాలా ప్రాముఖ్యమైనదని పోయిన వారం ఇతరుల జీవితం ద్వారా నేర్చుకున్నాం. పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ మధ్యాహ్న వేళ మరొక్కసారి నీ పాదసంధిలో చేరి నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరుస్తూ ఉన్నాను. నీవు దేవుడవుగా, రక్షకుడవుగా ఈ లోకానికి దిగి వచ్చి అభిషక్తుడవుగా మా అందరి కొరకు చేసినటువంటి ప్రాణత్యాగాన్ని మేము పాపులమై ఉండముగా, మేము శాపములో కొట్టుమిట్టాడుతూ ఉండగా మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి మీ ప్రాణము పణముగా పెట్టి మమ్మల్ని రక్షించుకొని మీ రక్తమును చెందించి మనం విముక్తులుగా చేసి నీ బిడ్డలుగా మార్చుకునే రీతిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సువార్త అనేకులకు సాక్షాత్ముగా పంచే కృప మా అందరికీ మీరు దయచేయమని, విన్న వాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకొని వాక్యాన్ని నెమరు వేస్తూ ఈ వారమంతా కూడా నీ సన్నిధిలో ముందుకు సాగడానికి కృప చూపించమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.